శివపురాణం పార్ట్ 2. అప్పుడు విష్ణు బ్రహ్మతో, దీని ఆద్యంతాలు మనిద్దరిలో ఎవరు కనుక్కుంటే వారు గొప్ప అన్నాడు. బ్రహ్మ అందుకు సమ్మతించాడు. కానీ ఆ ప్రయత్నంలో ఇద్దరు ఓడిపోయి యథాస్థానానికి తిరిగి వచ్చి పరమేశ్వరుని ప్రార్థించారు. పరమేశ్వరుడు వారి ఎదుట ప్రత్యక్షమై, నువ్వు పంచభూతాత్మకమైన ప్రపంచాన్ని సృష్టించడానికి గాను ఈ విష్ణువు యొక్క నాభి కమలం నుండి సృష్టించబడిన వాడివి, అందుచేత సృష్టి ఆరంభించు అని బ్రహ్మతో అన్నాడు. బ్రహ్మ పరమేశ్వరుని చూసి, నువ్వెవడివి? నాతో సమానంగా నీకు 5 ముఖాలు ఎందుకున్నాయి? నేను సృష్టికర్తను కనుక నాకు 5 ముఖాలుండడం సమంజసం అన్నాడు. ఆ మాటలు విని పరమేశ్వరుడు రుద్రావతారం దాల్చి తన ఎడమ చేతి చిటికెన వేలి గోరును కత్తిగా ఉపయోగించి బ్రహ్మకున్న 5 తలలలో ఒకటి ఖండించాడు. దాంతో బ్రహ్మ గర్వం మాని రక్షించమని పరమేశ్వరుని ప్రార్థించాడు. పరమేశ్వరుడు రౌద్రం వదిలి శాంతం వహించి, ఓ బ్రహ్మ, సృష్టించడానికి నువ్వు, నీ సృష్టిని రక్షించడానికి విష్ణువు సృష్టించబడ్డారు. నేను లయకారకుడైన శివుడుగాను, రుద్రుడుగాను, ఈశ్వరుడుగాను పిలువబడతాను. జ్వాలాలింగాన్నే పార్థివలింగమని, శివలింగమని పూజించండి అని చెప్పి ఆ జ్వాలాలింగంలో ఐక్యమయ్యాడు. తర్వాత ఏమైందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓం నమః శివాయ.